జమ్మూ కాశ్మీర్లో జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకర సంఘటన. 3 రోజులు జనసేన పార్టీ సంతాప దినాలుగా ప్రకటించిందని రూరల్ శాసనసభ్యుడు పంతం నానాజీ అన్నారు. స్థానిక గంగరాజు నగర్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పురుషులు, మహిళల బీచ్ కబడ్డీ పోటీలను కాకినాడ రూరల్ పరిధి ఎన్టీఆర్ బీచ్ లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పోటీల్లో జిల్లా స్థాయి క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ కబడ్డీ పోటీలకు ప్రాముఖ్యత కలిగించే విధంగా బీచ్ కబడ్డీ పోటీలు మే 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలను జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. శెట్టి బలజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు కూడా మాట్లాడారు. మన ఆంధ్ర క్రీడలాడిది కబడ్డీ అంటే. ఆ కబడ్డీకి ఇవాళ మన స్థానికుడు, మన ఎంతకాలంగా కాంగ్రెస్లో మన మిత్రుడు వెంకటరెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం మాకు చాలా సంతోషమైన విషయం. ఆయన మంచి ఒక అవకాశాన్ని మనకి మీరు చేయగలరా, చేస్తారా, చేయండి అని చెప్పి ఒక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు, బీచ్ కబడ్డీ పోటీ అంటే 13 జిల్లాల నుంచి 13 మంది పురుషుల టీము, 13 మంది మహిళల టీము కూడా రావడం జరుగుతూ ఉంటుంది. వారికి ప్రధానంగా ఏంటంటే ఈ గ్రామీణ క్రీడని బయటికి తీసి ప్రభుత్వ క్రీడాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఈ రిజర్వేషన్ని మన కూటమి వచ్చిన తర్వాత 2% నుంచి 3%కి పెంచారు. అది దానివల్ల అనేక విద్యా ఉద్యోగ అవకాశాలు చాలా వచ్చే అవకాశం ఉంది వీటిలో మెరుగైనటువంటి క్రీడాకారులకి. స్టేట్ కూడా మరి కాకినాడలో పెడితే బాగుంటుంది. ఇప్పుడు దాకా వైజాగ్ లేదా బాపట్ల, కర్నూలు అలా జరిగి కాకినాడలో ఇప్పుడు జరగలేదు. మరి మన ఎమ్మెల్యే గారు సోదరుడు అన్నగారిని వచ్చి అడిగితే చేద్దాం, అంటే చాలా బాగుంటుందంటే ఆయన వెంటనే స్పందించి ముందుకు వచ్చి ఇవన్నీ చేపిస్తున్నారు. మరి చాలా సంతోషం. ఎందుకంటే అన్నీ కూడా వివరాలన్నీ కూడా అన్నగారు తెలుసుకుని కూడా చెప్పారు. చాలా కబడ్డీ అన్నది ఏంటంటే ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కబడ్డీ చూస్తున్నారు. ప్రో కబడ్డీ గట్ట వస్తుంది. అలాగే త్వరలో కూడా లీగులు చేయబోతున్నాం. స్టేట్లో కూడా సెపరేట్గా మన ఆంధ్ర లీగులు జరిగితే ప్రో కబడ్డీ టైప్లో, తెలంగాణ, ఆంధ్ర కూడా త్వరలో జరిగే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఇప్పుడు దాకా ఈ కబడ్డీలో ఎక్కువ ఈ అసోసియేషన్ల మధ్య గొడవ ఉండి కొద్దిగా కబడ్డీ కొంత ఇబ్బందిగా ఉంది. కానీ ఒకే త్రాడి మీదకి వచ్చి చక్కగా జరగాలనే ఉద్దేశం అంతా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకని జిల్లాల్లో కూడా ఏ జిల్లాల్లో కూడా అక్కడ గ్రూపులుగా చూడకుండా అందరినీ కూడా దీంట్లో తీసుకొని ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళని ఇక్కడ పంపించాలని చెప్పని ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. 4 టీం 4 పర్సన్స్ ఆడుతూ ఉంటారు. ఒక టీంకి 4 పర్సన్స్ ఉంటారు. ఇది అంతే సార్, 4 పర్సన్స్. మామూలు కబడ్డీ అయితే 12 నుంచి 15 2 రకాలుగా ఆడతారు. ఈ బీచ్ కబడ్డీ అనేది మాత్రం 4 పర్సన్స్ టీం ఉంటుంది. ఇవి 2008లో స్టార్ట్ చేశారు గేమ్ని. అప్పటి నుంచి కూడా మనకి చాలా మెడల్స్ వచ్చినాయి. ఏషియాలోనే గోల్డ్ మెడల్స్ మన దేశానికి 7 మెడల్స్ దాకా వచ్చినాయి. సో మంచి ప్రాచుర్యం పొందిన గేమ్ ఇది. ఈ గేమ్ని మనం ఇక్కడ కొంతమంది తెలియవచ్చు, తెలియకపోవచ్చు. మనం రూరల్ నుంచి ఈ గేమ్ని మన ఆంధ్రాలో బాగా డెవలప్ అయ్యేటట్టు చేద్దాము. అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఈ క్రీడలకి ఎక్కువ టైము, మనీ అన్నీ కేటాయిస్తున్నారు ఈ సంవత్సరం. అలాగే ఏదైనా నేషనల్ గేమ్స్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ వాటిల్లో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి 10 lakhs దాకా నగదు పురస్కారం ఉంటుంది. అలాగే సెకండ్, థర్డ్ ప్రైజులకి కూడా ఉంది. అంచేత ఇంతకుముందు అంత ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ పెంచడము, ఉద్యోగ అవకాశాలు 3% పెంచారు. అది రీసెంట్గా శనివారం నాడే ఆయన బర్త్డే సందర్భంగా 3% చేయడం కూడా జరిగింది. అంచేత మనం రూరల్ నుంచి ఈ గేమ్ని బాగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ అధ్యక్షులు రెడ్డి గారు ఉన్నారు. అందరూ కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.